దేవుడు తర్వాత మోషేని మాత్రమే వారు గౌరవిస్తారు. మోషే దేవుని చేత పంపబడి ఇశ్రాయేళ్లకు విమోచకుడుగా ఐగుప్తు నుంచి వారిని విడిపించి కనానుకు తోడుకొని పోయినవాడు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు కూడా మోషే ద్వారానే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడన్నమాట. అందుకనే మోషేను వారు ఎక్కువగా గౌరవిస్తారు. ఇక మోషే ఏం చెప్పాడో చాలా విషయాలు వారికి అర్థం కాలేదు. మోషే చెప్పిన విషయాల్లో జాగ్రత్త వినండి. మోషే చెప్పిన విషయాల్లో యేసుక్రీస్తుని గురించి మోషే చెప్పిన విషయాల్లో, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీకు పుట్టించును, దేవుడు మీకు ఒక ప్రవక్తను పుట్టిస్తాడు, నా వంటి ప్రవక్తను పుట్టిస్తాడని మోషే ఆనాడు చెప్పాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, మోషే చెప్పిన ప్రవక్త ఎవరో కాదు, ఇదిగో ఈ క్రీస్తే. యేసుక్రీస్తుని ఇంకా వారు అంగీకరించలేదు, యేసుక్రీస్తుని వారు నమ్మట్లేదు, క్రీస్తుని గురించి ఆయన నామం గురించి వారు ఒప్పుకోవట్లేదు. అందుకనే చెప్పాల్సి వచ్చింది అనమాట. మరి ఇన్ని రుజువులు అవసరమా? యేసుక్రీస్తుని గురించి వారికి ప్రకటించడానికి ఒక మాట చెప్తే అయిపోతుంది కదా? కాదు, ఒక మాటలో కాకుండా చరిత్ర మొత్తం చెప్తూ ఉన్నాడు. ఆ చరిత్ర మొత్తం కూడా యేసుక్రీస్తునే సూచిస్తుంది. క్రీస్తే కేంద్ర బిందువు, క్రీస్తే ప్రతి ఒక్కరికి ఆధారం, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు అని, ఆయనే మెస్సయ్య అని చెప్పడానికి, యూదులకు అర్థం కావడానికి వారి చరిత్రే చెప్పి వారి చరిత్రలో ఎవరు ఏం చెప్పారో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మోషే చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశాడు. మోషే ఏం చెప్పాడు? ద్వితీయోపదేశ కాండములు ఉంటుంది అన్నమాట. ఈ మాట 18 అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది, చదువుతులే కానీ ఆ వచనంలో ఏముందంటే, మోషే ఆనాడు ఇజ్రాయెళ్లకు రెండోసారి ద్వితీయోపదేశం చేస్తూ, ఇదిగో నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. నేను ఎంతకాలం ఉండను కదా, కానీ రానున్న దినాల్లో మోషే వంటి ప్రవక్త, అంటే నా వంటి ప్రవక్తను మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు అని చెప్పి ఆనాడు వారికి చెప్పాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆమేన్. అంటే మోషే యేసుక్రీస్తుకు ప్రతిరూపం. క్రీస్తుకు ముందు, అంటే క్రీస్తు రాకడకు ముందుగా మోషే వచ్చాడు. మరి యేసుక్రీస్తు ప్రపంచం అంతటిని విమోచించడానికి వచ్చిన విమోచకుడు, పాపముల నుంచి ప్రజలు విడిపించడానికి. మరి యేసుక్రీస్తుకు ప్రతిరూపముగా ఉన్నటువంటి మోషే ఆనాడు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని విమోచించడానికి వచ్చాడు. విమోచకుడుగా మోషే పుట్టాడు ఆనాడు, కానీ నిజమైన విమోచకుడు, నిజమైన రక్షకుడుగా యేసుక్రీస్తు వచ్చాడు. అంటే మోషే యేసుక్రీస్తుకు ప్రతిరూపం. ఆనాడు ఇజ్రాయెల్ వరకే మోషే వచ్చాడు, కానీ ప్రపంచం అంతటి కొరకు క్రీస్తు వచ్చాడు. మరి మోషే చెప్పిన ప్రవచనం ఏంటంటే క్రీస్తుని గురించే. ఈరోజు యూదులైనా అన్యులైనా ఏ దేశస్థులైనా ఏ మతస్థులైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, విమోచకుడు, నిజమైన విమోచకుడు, నిజమైన రక్షకుడు యేసుక్రీస్తే. ఆమేన్. అది ఆ విషయం చెప్తున్నాడు. ఇక మన సీనాయి అంటున్నాడు, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకి ఇచ్చుటకు జీవవాక్యములు తీసుకున్న వాడు కూడా ఇతడే. ఆ మోషేను గురించి చెప్తున్నాడు. మోషేకే దేవుడు ఆ రోజు జీవవాక్యములు ఇచ్చాడు, అనగా ధర్మశాస్త్రమును దేవుడు ఇచ్చాడు. వింటున్నారా? ధర్మశాస్త్రమును మోషేకు దేవుడు ఇచ్చాడంటే ఆ ధర్మశాస్త్రము జీవవాక్యము అని చెప్తున్నాడు స్టెఫను. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నాడా, అంగీకరిస్తున్నాడా? మరి వారికి ఏమర్థమవుతుంది? మా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి, మోషేను తక్కువ చేయడానికి స్టెఫను చెప్తున్నాడు అనుకున్నాడు. కానీ స్టెఫను చెప్పే ప్రసంగం కూడా వారికి అర్థం కాలేదు. ఎందుకంటే వారి దిక్కులు చూస్తున్నారు, పై రూపాన్ని చూస్తున్నారు, వారు మనుషులను చూస్తున్నారు, కానీ దేవుణ్ణి చూడట్లేదు. నిజంగా ఆ సత్యాన్ని అంగీకరించట్లేదు. స్టెఫను చెప్పే మాటల లోతు, ఆ అర్థము, సారాంశం వారికి ఇంకా అర్థం కావట్లేదు. అది లోపలికి పోవట్లేదు. వాళ్ళు చెప్పే లోపలికి అర్థం చేసుకోవట్లేదు. వారికి ఏం అర్థమవుతుంది? సరిగ్గా ధర్మశాస్త్రం గురించి మోషే ఏం చెప్పాడో రికార్డ్ అవుతుంది. మోషే ఏం చెప్పాడో ధర్మశాస్త్రం గురించి, మోషేకి దేవుడు ఏమి ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రం గురించి స్టెఫన్ ఏం చెప్తున్నాడు? జీవవాక్యము అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఏంటంట? మరి ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి వచ్చాడా? యేసుక్రీస్తు కూడా నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాడు అన్నాడు. వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు, మందమతులకు అర్థం కాలేదు. మా ధర్మశాస్త్రమును నిరర్థకం చేయడానికి వచ్చాడు అని చెప్తున్నాడు. తర్వాత అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని స్టెఫను మాటల లోతును
సత్యాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని స్టెఫన్ను రాళ్ళతో కొట్టి చంపారు. తర్వాత ఇక్కడ విషయం గమనించండి. 39వ వచనం, ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారైరి. వీరు మోషేని గౌరవిస్తారు కానీ క్రీస్తుని మాత్రం తిరస్కరిస్తారు. మోషే అంటే పిచ్చి, అభిమానం. మోషే అంటే పడి చేస్తారు ప్రాణాలు, మాకు మోషే దేవుడు అంటారు. కానీ అసలు మోషే చెప్పింది కూడా నేను కాదు, అసలు నేను కేవలం ఒక డూప్లికేట్, నేను ఒక కాఫీ లాగా, అంటే క్రీస్తుకు ప్రతిరూపమే, నేను ఒరిజినల్ కాదు, అసలు ఒరిజినల్ ప్రవక్త, అసలు విమోచకుడు, ఇదిగో క్రీస్తే అని మోషే చూపిస్తే ఆ మోషే చెప్పిన క్రీస్తును వారు అంగీకరించరు, కానీ మోషేను మాత్రం గౌరవిస్తారు, క్రీస్తుని మాత్రం తిరస్కరిస్తారట. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం మనకు అర్థమవుతుంది. మోషే దేవునికి మరియు ప్రజలకు మధ్యవర్తి, క్రీస్తు కూడా మధ్యవర్తిగా వచ్చాడు, నరుడుగా వచ్చాడు. దేవునికి మనుషులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు వచ్చాడు. అంటే ఇక్కడ చెప్తున్న ప్రతి ప్రసంగం, ప్రతి మాట, స్టెఫను కానీ అపోస్తలు కానీ ఎవరు చెప్పినా వారు చెప్తున్న ప్రతి ఉద్దేశం ఏంటంటే క్రీస్తునే కేంద్రంగా చూపించారు. మరి ఈరోజు ప్రపంచానికి, ఈ భూమి మీద ప్రతి మనిషికి క్రీస్తే కేంద్రం. యేసు అంటే, యేసు అన్నప్పుడు మనం శ్వాస పీలుస్తుంది చూసారా, గాలి పీల్చుకున్నప్పుడు ఏ, వదిలినప్పుడు సు, అది వస్తుంది. మీరు ఒక్కసారి మీకు మీరు పరీక్షించుకోండి. అంటే ప్రతి మనిషి ప్రాణంలో దేవుని యొక్క ఊపిరి ఉంది, యేసు అన్న పదమే వస్తుంది అన్నమాట. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. 39వ వచనం చదువుకున్నాం కదా, వారు ఆనాడు మోషే చెప్పిన ఆ మాటలు అంగీకరించలేదు, అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా వారు ఏం చేశారట, లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయంలో ఐగుప్తునకు పోగోరిన వారేది. దేవుడు పంపించిన విమోచకుడిగా వచ్చిన మోషేను, ఆయన చెప్పిన ఉపదేశాలను, ఎన్నో మాటలు, ఎన్నో విషయాలు దేవుడు చెప్పాడు, కానీ వారు వినలేదు. ప్రతి పరిస్థితిలో మళ్ళా వారి హృదయంలో ఏం తలంచుకున్నారట, మనం విడిచి వచ్చిన బానిస దేశం ఉందే, ఐగుప్తు దేశం, అదే బాగుంది అని చెప్పేసి ఐగుప్తుకు పోవాలని, ఐగుప్తుకు వెళ్ళిపోవాలని చాలాసార్లు హృదయంలో అనుకున్నారట కదా. మరి ఇప్పుడు విశ్వాసుల పరిస్థితి కూడా అంతేగా. దేవుని బిడ్డలు చాలామంది ఎందుకు లోకంలోకి వెళ్ళిపోతున్నారు దేవుని విడిచిపెట్టి? పైకి మాత్రం దేవుని బిడ్డలుగా వెళ్తున్నారు తప్ప హృదయంలో మాత్రం ఇంకా పాపం వైపే ఆకర్షించబడుతున్నారు. హృదయం అంతా కూడా అటే అల్లాగుతుంది. మనుషులు మాత్రమే దేవుని దగ్గరికి, చర్చికి వెళ్తున్నట్టు వెళ్తారు, కానీ ఇంకా లోపల ఐగుప్తు అనేది ఉండి అది ఇంకా లోపల ఐగుప్తుకు వాళ్ళని లాగుతూ ఉందన్నమాట. ఆ రోజు ఇజ్రాయెల్ పరిస్థితి అదే. ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, ఏది కూడా పోనీయట్లేదు. స్టెఫను ప్రసంగంలో ఎలా కంఠస్థం చేశాడో తెలియదు, కానీ మొత్తం చరిత్ర మొత్తం తన కంఠస్థం అయిపోయింది. అబ్రహాము నుండి స్టార్ట్ చేశాడు. ఆయన దగ్గర ఏదో ఒక డైరీ కూడా లేదు, అది చదువుకుండా చెప్తున్నానికి. మొత్తం ఆ చరిత్ర మొత్తం నోటెడ్ అయిపోయింది ఆయనకు. ప్రతి సందర్భం కూడా చెప్తున్నాడు. ఏదో ఒక మనుషుల గురించి చెప్పి వాళ్ళ గురించి కొంచెం చెప్పేది కాదు, వాళ్ళు చేసిన కొన్ని పనులు కూడా చెప్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తునకు పోగోరిన వారైరి, ఆ కోరికలు చావలేదు. మరి ఇంకా ఐగుప్తుకు సంబంధించిన కోరికలు చావలేదు, లోపల ఉన్నాయి. అలాగే ఇంకా బ్రతికున్న వేర్లు ఉన్నాయి, వేర్లతో సహా ఎండిపోవాలట. యేసుప్రభువు వారు శపించిన ఆకులు, ఫలాలు లేని ఆకులు గల చెట్టు వేర్లతో సహా ఎండిపోయిందట. తెల్లారి మరుసటి రోజు ఉదయం వచ్చి చూస్తారు, వేర్లతో చచ్చిపోవాలి. మరి ఆకులే మాడిపోతున్నాయి, కానీ వేర్లు మాత్రం ఇంకా బలంగానే ఉన్నాయి లోపల. అవి పోవాలి, లోపల ఉన్నాయి పోవాలి. అవి చాలా డేంజర్, మూలాలు అవే. ప్రతి పాపము పరిపక్వత బయటికి ఫలం కనిపిస్తుంది, కానీ లోపల వేరు ఉంటుంది. చెట్టు ఆకులు ఫలాలు కనిపిస్తాయి, వేర్లు కనిపిస్తాయా? ఎందుకు కనిపించవు? భూమిలో ఉంటాయి, లోతులో లోపల ఉంటాయి. అలాగే మన పాపపు ఆలోచనలన్నీ హృదయంలోని లోపల ఉంటాయి. ఘోరమైన వ్యాధి కలది, గ్రహింపగలవాడెవడు? అందుకని నీ హృదయంలోని జీవధారులు బయటికి వస్తాయి. జాగ్రత్త, అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నిన్ను మొత్తం కంట్రోల్ చేసేది నీ హృదయం. నీ లోపల ఇంకా పాపపు ఐగుప్తు కోరికలు ఉన్నట్లయితే అవి నిన్ను కణానుకు వెళ్ళనివ్వవు, కణానుకు వాగ్దాన దేశంలో నిన్ను వెళ్ళనివ్వవు. దేవుని సన్నిధిని అనుభవించకుండా చేస్తాయి ఆ పాపపు వేర్లు. కాబట్టి వాటిని తీసివేయాలి. చేదైన వేరు ఏదైనా కొంచెం ఉన్న ఆ చెట్టు మొత్తం కూడా ఫలాలన్నీ చేదైపోతాయి. కాబట్టి జాగ్రత్త. ఐగుప్తులో నుండి వారు మరలా దేవుడు ఎన్ని మాటలు చెప్పిన ప్రవక్త ద్వారా, ఎన్ని ఉపదేశాలు చేసిన మోషే ద్వారా, ఎన్ని చెప్పినా
వారు ఇంకా ఐగుప్తుకు పోవాలని అనుకున్నారట. వారు మోషేకు లోబడక హృదయంలో ఐగుప్తుకు పోగోరిన వారేరి. కారణం ఏంటంటే, ఒకటి, శరీరానుసారమైన మనసు చచ్చిపోలేదు వారిలో. ఏంటి, ఏ మనసు? ఎన్నో సంవత్సరాలు గుడికి మందిరానికి వెళ్తున్నా, సంవత్సరాలు గడిచిపోతున్నా మనసు ఆత్మానుసారమైన మనసు మనసుగా మారట్లేదు. ఆ మనసు ఇంకా శరీరానుసారమైన మనసు, అంటే శరీర విషయంలో మీద మనసు, శరీర ఇచ్చల మీద, శరీర కోరికల మీద, పాపపు సంబంధమైన వాటి మీద మనసు అనేది ఇంకా అలాగే ఉంది. కనుక వారు ఐగుప్తు నుంచి బయలుదేరినా, కనానుకు వెళ్ళినా ఇంకా మనసు ఐగుప్తుకు లాగుతుందంటే మనసు మారలేదు. ఇక మన భాషలో చెప్పాలంటే మారు మనసు ఇంకా రాలేదు. కనుక అది శరీరానుసారం మనసు. అందువలన వారు ఆ కోరికలు చచ్చిపోయారు. రెండవది అంటే, విమోచన కంటే బానిసత్వమే బాగుందని ఇష్టపడ్డారు. దేవుని నమ్ముకున్న తర్వాత వాక్యానికి లోబడి దేవునికి ఇష్టంగా జీవించడం కంటే పాపములు ఆనందించడమే బాగుందని అనుకున్నారు. ఐగుప్తే బాగుంది, ఈ ఎడారి దేశం, ఈ కనాను కంటే. ఏముంటది కనాను దేశం అంటే? అంత ఎడారి ప్రాంతమే కదా, అబ్రహాము ఆ కాలంలో అంతా. మరి ఈ ఎడారి కంటే ఐగుప్తు బాగుంది అనుకున్నారట. అంటే బానిసత్వమే బాగుంది మాకు అంటే ఇంకా దాన్నే కోరుకునే వాళ్ళు. అందుకనే చాలా మంది దేవుని విడిచిపెట్టి మళ్ళా లోకంలో తిరుగుతా ఉన్నారు పాపములు. బాప్తిజం తీసుకున్నా, ఎన్నో సంవత్సరాలు చర్చికి వచ్చినా ఈ శరీరానుసారమైన మనసున్న విశ్వాసులు సడన్ గా మరలా లోకంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? విమోచన కంటే, దేవుడిచ్చే వాగ్దానాల కంటే, ఆశీర్వాదాల కంటే బానిసత్వమే బాగుందని కోరుకునే మనస్సు అది రెండవది. మూడవది ఏంటంటే, పాత జీవితం వైపు తిరిగే స్వభావం. ఆ స్వభావం ఏంటంటే, ఇప్పుడు కుక్క, పంది మనకు తెలుసు, కొన్ని జంతువులు కొన్ని ఉంటాయి, వాటి గురించి కొన్ని లక్షణాలు చెప్పుకోవాలంటే, కుక్క కక్కిందానికే మళ్ళా ఎందుకని? అది కుక్క స్వభావం మనుషులో కూడా ఉంటుంది కొంతమందికి. రెండవది పంది స్వభావం. పన్నీరు పూసడం, స్నానం చేసి సెంటు కొట్టినా బురద కనపడితే చాలు, ఖచ్చితంగా 100%. దానికి ఇది సెంటు ఏవి కూడా పనికిరావు. ఈ భూమి మీద ఏ అత్తరు కూడా బురద కంటే ఎక్కువ కాదు. దానికి బురదే దానికి చాలా గొప్ప పరిమళ తైలం లాంటిది అది. గమనించండి, ఈ స్వభావము ఇజ్రాయెల్ ప్రజలు. స్టెఫెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. వారి దేవుడు ఇంతగా వారి పక్షంగా ఉండి కార్యాలు చేసిన, విమోచకుని పంపిన, వారి శరీరానుసారమైన మనసు, బానిసత్వంలో ఉండాలనుకునే మనసు. మూడవది పాత జీవితం వైపు, పాత జీవితం విడిచిపెట్టి వచ్చిన జీవితమే బాగుంది అనుకునే స్వభావం అన్నమాట. దాని వలన వారు మరలా వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. 40వ వచనం. కాబట్టి మాకు ముందు నడిచినట్టు దేవతలు మాకు చేయము, ఐగుప్తు దేశం నుండి మనల్ని తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఇదంతా కూడా నిర్గమకాండంలో ఉన్నది. ఇవన్నీ మనకు సమయం సరిపోదు కనుక మరలా చరిత్ర ధ్యానించట్లేదు. అక్కడున్న సందర్భాలే స్టెఫెన్ చెప్తున్నాడు. ఏమన్నారు? ఐగుప్తుకు పోగోరిన వారే ఏం చేశారట? మాకు ముందుగా నడుచునట్టి దేవతలు మాకు చెయ్యి. ఆ మోషే ఏమయ్యాడో దేవుడు చెప్పాడు అన్నాడు. ఇగో ఈడు దాకా తీసుకొచ్చాడు. మోషే లేడు, ఎక్కడికి పోయాడో తెలియదు. అప్పటికి మోషే సీనాయి కొండ మీద దేవునితో 40 రోజులు సమయం ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఉన్నాడు. ఈ మోషే కింద ఉన్నాడు. ఈ మోషేను అహరోను బెదిరిస్తున్నారు. ఇక ఆ మోషే ఏమైనా మాకు తెలియదు, అహరోను నువ్వు మాకు ముందుగా నడిచినట్టు మాకు ఒక దేవతను చెయ్యి, దేవుణ్ణి చెయ్యి అని చెప్పి వారి దగ్గర ఉన్న బంగారం అంతా ఇచ్చేసి ఒక పోత విగ్రహాన్ని చేయించుకొని, దూడని చేయించుకొని దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి. ఒక సందర్భాన్ని అహరోనుతో మాకు ముందుగా నడిచిన దేవతలను చేయమన్నారు అంటే బంగారు దూడను చేయించుకున్నారు. ఇది నిర్గమకాండము 32వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా. ఓకే, ఇక వారు ఇంకేం చేశారు? అహరోనుతో చెప్పారు. తర్వాత ఆ దినములో వారు ఒక దూడను చేసుకుని 41వ వచనం, ఆ విగ్రహమునకు బలి నడిపించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. చూసారా? సృష్టికర్త మాకొద్దు, సృష్టికర్తతో మాకు పని లేదు, ఆ దేవుడితో మాకు పని లేదు, కానీ మా చేతులతో చేసుకున్న వాటితో మేము ఆనందిస్తాం, వాటిని పూజిస్తాం, వాటిని మేము ఆరాధిస్తాం. అంటే మనిషి చేతి పనిలో ఆనందించడం నేర్చుకున్నాడు. అంటే ఈ లోక సంబంధమైన మానవుడు చేసిన కల్పితమైన వాటి యందు ఆరాధించడం, ఆనందించడం, వాటిని పూజించడం, వాటిని వెంబడించడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అది దేవునికి బాధ కలిగించే విషయం. తమ చేతితో చేసిన వాటిని ఆరాధించి ఆనందించారు. దేవుని స్థానాన్ని చేతి పని తీసేసుకుంది. ఇప్పుడు దేవుడు అనే పదం 3 అక్షరాలే లేకుండా చేయాలనుకుంటుంది కంప్యూటర్ యుగం. నాస్తికత్వం పెరిగిపోయింది. దేవుడు అనే కాన్సెప్ట్ మనిషికి లేదు. ఇక నో గాడ్, దేవుడు లేడు, మనిషే దేవుడు.
దేవుడు అనే పదమే లేకుండా ఆ రోజే స్టార్ట్ అయింది. ఇప్పుడు కాదు, ఇది ఆ దినాల్లోనే స్టార్ట్ అయింది. మనిషి తాను చేసుకున్న తన జ్ఞానంతో తాను చేసుకున్న దాన్ని ఆరాధించడం స్టార్ట్ చేశాడు. ఇది రోమపత్రికలో స్పష్టంగా ఉంటుంది. 1వ అధ్యాయం 25 వచనం. ఈ మాట చదవాలి తప్పకుండా. రోమ 1:25 చదవండి. ఇక్కడ నేను చదువుతున్నాను. ఈ హేతు చేత వారు తమ హృదయములందు దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనుచు కొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. వారు దేవుని సత్యమును అసత్యానికి మార్చారు, సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించారు. ఇదంతా చరిత్ర, అదంతా కూడా అప్పుడు జరిగింది ఆల్రెడీ. చూసారా? మరి ఇప్పుడు ఆల్రెడీ టోటల్ 99% అదే పరిస్థితి వచ్చేసింది. గమనించండి, మానవుడు చేతి పని యందు తాను చేసిన దాని యందు ఆనందించడం మొదలుపెట్టాడు. దేవుని స్థానాన్ని చేతి పని తీసేసుకుంది. చెప్పాలి, ఇప్పుడు మీరు నేటితో చెప్పాలి. దేవుని స్థానాన్ని మానవుడు కల్పించిన చేతి పని తీసేసుకుంది. దేవుని స్థానం లేదు ఇక ఎక్కడ. చెప్పండి, ఎక్కడ దేవుని మహిమ వస్తుంది? మానవుడి జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవుని స్థానం ఉందా? దేవుని స్థానాన్ని కూడా తానే ఫుల్ఫిల్ చేసేసుకున్నాడు మానవుడు. దేవునికి మహిమే లేదు. చివరికి క్రిస్టియానిటీలో, సంఘంలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. యేసుక్రీస్తుకు మహిమ లేదు, ఆయన్ని బయట ఉంచారు. హృదయంలో ఉంచకుండా బయట ఉంచేస్తున్నారు. అన్ని పనులు చేస్తున్నారు క్రీస్తును. ఇప్పుడు క్రిస్మస్ పండుగ ప్రతి పరిస్థితుల్లో చూడండి. అందుకనే దేవునికి మహిమ రావాలి అని బైబిల్ చెప్తుంది. ప్రతి సందర్భం కూడా మీరు ఏమి చేసినా అది ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా. కానికేసినా కూడా నాకే మహిమ రావాలి. ఎంత ఘోరమైన పాపం జరుగుతుంది తెలుసు. అసలు నేను చేసేది నా దేవుని తప్ప ఎవరికీ తెలియవద్దు అని చేసేదే దేవునికి మహిమ వస్తుంది తప్ప, ప్రతి దాంట్లో నేను చేసే ప్రతిదీ మనుషులందరికీ తెలియాలంటే ఆ మహిమ అంతా మనమే తీసేసుకుంటుంది. తెలియకుండా సాతాను చేస్తున్న మోసం ఇది. ఇక బాహాటంగా చేసేదైతే పబ్లిక్గా చూడండి. ఆ దేవుడు ఏమయ్యాడో మాకు తెలియదు, ఆ మోస ఏమయ్యాడో మాకు తెలియదు. మాకు మాత్రం ముందు నడవడానికి ఒక దూడను, ఒక విగ్రహాన్ని చేయాలి, మాకు ఒక దేవతను చేయాల్సిందే అని అహరోను ఇబ్బంది పెట్టడం వలన అహరోను దూడను ఆ విగ్రహాన్ని చేశాడు. మరి దేవుని స్థానాన్ని చేతి పని తీసుకుంది. సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధించడం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడే స్టార్ట్ అయిందా? చరిత్ర చెప్తుంది ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎక్కడో స్టార్ట్ అయిందంటే బయట అనుకోవచ్చు, కానీ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు దేవుని బిడలు అని అనుకున్న వాళ్ళ దగ్గరే స్టార్ట్ అయింది. అది దేవుని స్థానాన్ని వేరేది తీసేసుకుంది. దేవుని స్థానాన్ని ఏం తీసుకుంది? అక్కడ బంగారం, దూడ, విగ్రహం. దేవుని స్థానాన్ని ఇంకొక వస్తువు, దేవుని స్థానాన్ని డబ్బు తీసేసుకుంది. దేవుని స్థానాన్ని మన స్వయం తీసేసుకుంది. దేవుని స్థానాన్ని మన వస్తువులు, మన పనులు, మనుషులు, ప్రతిదీ కూడా దేవుని స్థానం తీసేసుకుంది. మరి దేవుని స్థానం దేవునికి ఇవ్వాలా? ఇస్తున్నామా? చెప్పండి, ఇస్తున్నామా? దేవుని సమయాన్ని, దేవుని స్థానాన్ని మనమే తీసేసుకుంటున్నాం కదా. అదే సమయం గురించి చెప్పేది కూడా అదే. ఆరాధించాల్సిన సమయం, దేవుని నమ్ముకొని బాప్తిజం తీసుకున్నవాడు దేవుని బిడ్డ, దేవుని స్థానాన్ని, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి, కానీ అది కూడా దొంగిలించేస్తున్నాం. చెప్పండి, ఈరోజు ఫస్ట్ సండే కాబట్టి, ఫస్ట్ వారం కాబట్టి వచ్చాం. మరి సెకండ్ వారం ఆ స్థానం ఎవరికి ఇద్దాం? ఒకసారి చెప్పుకోండి. వచ్చే ఆదివారం మీరు చర్చికి వస్తారా, ఏ పనికి పోతారో తెలుస్తుంది. అవన్నీ కూడా మనం దాన్ని కాంప్లికేటెడ్గా తీసుకొని ఏదో ఒకరిని టార్గెట్ చేసి చెప్పడం కాదు, కానీ ఇక్కడ దేవుని మహిమను, దేవుని స్థానాన్ని, దేవుని సమయాన్ని దొంగిలించే వాడిని ఏమంటారు? చెప్పండి. అది మనం కూడా ప్రశ్న వేసుకోవాలి కదా. రోమా 1:25లో పౌలు రోమ సంఘాన్ని చెప్తూ, ఇదిగో ఆ స్థానాన్ని తీసేసుకున్నారు, సత్యమును అసత్యానికి మార్చారు, సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించారు. కానీ ఆయన యుగయుగములకు మహిమ కరువుడు, ఆయన మారలేదు. ఆయన మహిమను మనం దొంగిలించాలని చూసినా, ఆయనకు బదులు వేరే, ఆయన స్థానాన్ని వేరే ఎవరికి ఇచ్చినా ఆయన ఊకోడు. జాగ్రత్త. తర్వాత 41వ వచనం. ఆ దినముల వరకు దూడను చేసుకుని ఆ విగ్రహం బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి ఎందుకు ఉల్లసించరు. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగ వ్రాయబడినది, ఇజ్రాయేల్ ఇంటి వారలారా, మీరు అరణ్యములో 40 ఏళ్ళు బలి పశువులను అర్పణములు నాకు అర్పించిదిరా. మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మొలకు గుడారమును, రోంఫాయ దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి. కనుక బబులోను అవలికి మిమ్మల్ని కొనిపోయేదను. పనిష్మెంట్, ఫలితాన్ని అనుభవిస్తారు.
దేవుని స్థానాన్ని వేరే దానికి ఇచ్చిన, దేవుని మహిమను దొంగిలించిన పనిష్మెంట్ తర్వాత వస్తుంది, స్లోగా వస్తుంది. ఏం చేశారు? అహరోను బెదిరించి విగ్రహాన్ని చేసుకొని దాన్ని పూజించడం మొదలు పెట్టారు. అంత మాత్రమే కాదు, ఇంకా చాలా చేశారండి. చాలా చేశారు. 42, 43 వచనం మనం చదువుకున్నాం. ఇవన్నీ దేవుని బిడ్డలే చేశారు. ఎవరు చేశారు? దేవుని నమ్ముకున్న వాళ్ళే చేశారు. ఎక్కడ డ్యాన్సులు వేయడం, ఎక్కడ డీజేలు, ఎక్కడ డ్యాన్స్ వేయడం, అన్నీ చూస్తూనే ఉన్నాం. అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఎక్కడ ఎగిరేది, ఎక్కడ చూసారా? మనకి ఏం తెలియదు, దేవునికి ఏం తెలియదు అనుకుంటాం. అందరికీ తెలుసు, అన్నీ తెలుసు, దేవునికి తెలుస్తాయి. గమనించండి, వీళ్ళు చేసిన చరిత్ర స్థాపన ఇక్కడ చెప్తున్నాడు. దానికి ఏమంటున్నాడు? దేవుడు వారిని వదిలిపెట్టాడు, దయ్యాలను పూజించడానికి అప్పగించాడు. చాలాసార్లు మనమే వదిలేసాం దేవుని అనుకుంటాం, తెలియదు అసలు దేవుడు అప్పగిస్తాడు దయ్యానికి. నిన్ను నీ అతిక్రమములను కొన్నిసార్లు చేసే ప్రతి దాన్ని బట్టి దేవుడు వదిలేస్తాడు, అంతే. ఆలోచించారా? అసలు మనం దేవుని వదిలిపెట్టడం కాదు, జోక్ ఇది. ఏదో అనుకుంటారు, నేను దేవుని వదిలిపెట్టాను లే అని, నేను బాగున్నానని అనుకుంటున్నాను. దేవుని వదిలిపెట్టాను, ఇప్పుడు నేను చర్చి మానేసాను, నేను బాగున్నాను అనుకుంటున్నాను. కాదు, అసలు ఆయన వదిలిపెడతాడని వాక్యం చెప్తుందా చెప్పట్లేదా? ఆయన వదిలిపెట్టాడు. 42వ వచనం, దేవుడు వారికి విముఖుడై, దేవుడు వారికి విరోధి అయి ఆకాశ సైన్యమును సేవించుటకు విడిచిపెట్టెను. వదిలేస్తాడు అంతే. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు. ఇక అప్పుడు ఏం చేస్తాడు? నిన్నే వదిలేస్తాడు. నువ్వు వదిలేయడం కాదు, ఆయనే నిన్ను వదిలేస్తాడు. మరి ఆడదాకా అంత స్టేజ్కి పోవద్దు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్ ఉంటుంది. ఫోర్త్ స్టేజ్కి పోకు. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే తిరుగు, ఆయన వైపు తిరుగు, ఆయన తట్టు తిరుగు. దేవుడు నిన్నే వదిలిపెట్టేదాకా తెచ్చుకోకు. నువ్వు వదిలిపెట్టినా, ఎన్నిసార్లు వదిలిపెట్టినా ఆయన నిన్ను పట్టుకుంటాడు. ఎన్నిసార్లు నీ పిల్లలు నీ చేతిలోంచి వెళ్తున్నా నువ్వు వెళ్ళి పట్టుకుంటావు చాలాసార్లు. కానీ ఒక్కొక్కసారి కోపం వచ్చినట్టు పోరా అని చెప్పేసి తండ్రి వదిలేస్తాడు. అప్పుడు వాని పరిస్థితి ఏంటి? తండ్రి వదిలిపెట్టేదాకా చూసుకోకు. దేవుడు వారిని విడిచిపెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు చివరికి. అది దేవుడు వారిని వదిలిపెట్టాడు. ఆకాశ సైన్యాన్ని సేవించండి. ఏమి ఎవరినైనా మొక్కుకోండి, ఎవరినైనా ఆరాధించుకోండి, పోండి. యెహోషువ కాలంలో కూడా అదే జరిగింది. చివరికి అదే చరిత్ర కంటిన్యూ అవుతుంది. మీరు ఏ అనబోండి, నది అద్దరున్న దేవతలను సేవిస్తారో, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదు. నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించదు. మీ కర్మ పోండి. ఇజ్రాయెల్ ప్రజలకు మోసే తర్వాత నాయకుడు యెహోషువ విసిగిపోయాడు. ఆ మోసే అట్ట భరించడో తెలియదు. అందుకనే బండతో మాట్లాడడం అంటే వీళ్ళ మీద ఉన్నాడు అట. స్ట్రెస్కి, కోపానికి తట్టుకోలేక బండతో మాట్లాడంటే బండని కొట్టాడు. ఆ కోపం వల్ల అనవసరంగా కనాను పోకుండా అయిపోయాడు. తర్వాత యెహోషువ కూడా ఇదే టార్చర్. ఈ విననల్లని, లోబడనల్లని ప్రజలు అంత బాధ పెట్టారంట. ఆయన ఒకటే చెప్పాడు, సర్వ సమాజం ఎదుట మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదాం. స్టేట్మెంట్ ఇచ్చేశాడు అంతే. బుద్ధి కలిగిన వాళ్ళు తిరిగారు, బుద్ధి లేని వాళ్ళు పోయారు. బుద్ధి కలిగిన వాళ్ళు దేవుని తట్టు తిరిగారు, బుద్ధి తెచ్చుకోండి. ఈ బుద్ధి లేని వాళ్ళందరూ కూడా బుద్ధిహీనులు అయిపోయారు. ఆ తర్వాత ఆ చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకనే దేవుడు వారిని వదిలిపెట్టాడు. దేవుని తీర్పు వదిలిపెట్టడమే. చెప్పండి, దేవుని తీర్పు ఎలా వస్తుంది? వదిలిపెట్టడమే. అదొక తీర్పు, జడ్జిమెంట్. దేవుని తీర్పు అది. ప్రవక్తల గ్రంథాలు, హోషేయ, ఆమోసు గ్రంథాల్లో ఇప్పుడు ఇక్కడ చెప్పిన స్టెఫన్ చెప్పిన ఈ ప్రవచనం ఎక్కడ తెలుసా? హోషేయ, ఆమోసు గ్రంథాల్లో ఉన్న ప్రవచనం అన్నమాట ఇక్కడ చెప్పింది. తర్వాత 43వ వచనంలో వాటిని మోసుకొని తిరిగారు, ఫలితం బబులోనికి చెర. మీరు పూజించుటకు చేసుకున్న మీ ప్రతిమలైన మొలకు గుడారమును, దేవతల నక్షత్రం మోసుకొని పోయారు. మీరు వాటిని మోసుకొని తిరిగారు. ఏం మోయాలి? బైబిల్ మోయాలి, మందసం మోయాలి, ఆజ్ఞను మోయాలి, సన్నిధి మోయాలి, దేవుని వాగ్దానాలను ఎత్తుకొని తిరగాలి, దేవుణ్ణి మోయాలి. నువ్వు ఒక గాడిద మోసింది యేసుక్రీస్తును. చివరి ప్రయాణం, ఆయన చనిపోవడానికి ముందు యెరూషలేం ప్రయాణం ఒక గాడిద మోసింది ఆయన. మరి ఈరోజు యేసును ధరించడానికి, మోయడానికి ఇష్టపడట్లేదు. క్రీస్తును ధరించుకోవాలి మనం. ఏం మోసారు? దేవుని బిడ్డలై ఉండి ఏం మోస్తున్నారమ్మా? హృదయాల్లో ఏం మోస్తున్నారు? నెత్తిన దేవుని మోయట్లేదు. మోయాల్సిన మోయకుండా మోయకూడనే మోశారు. దేవుడు వదిలిపెట్టాడు. బబులోను అవతలకి మిమ్మల్ని కొనిపోయేదని దేవుడు చెప్పిన మాట ప్రకారం వారికి జరిగింది. వెళ్ళిపోయారు. నెబుకద్నెజరు కాలంలో ఇజ్రాయెల్ ముట్టడేసి మొత్తం చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. బానిసలైపోయారు. కొన్ని వందల ఏళ్ళు పరాయి దేశంలో బానిసత్వంలో ఉండిపోయారు. ఎన్నిసార్లు చేర్చుకుందామన్నా తన కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్టు మిమ్మల్ని ఎన్నో మార్లు చేర్చుకుంటే మీరు వల్లకుంటే
మీరు మాట వినరైతే దేవుడు అదే చెప్పాడు. కొత్త నిబంధనలు అదే చెప్పాడు, కానీ పాత నిబంధనల కాలంలో కూడా అదే జరిగింది. దేవుడు కూడా అలాగే వదిలేశాడు, వదిలిపెట్టాడు. అన్య దేశస్తులకు వదిలిపెట్టాడు. రాజులు వచ్చారు, వీళ్ళు జయించి సమస్తం తీసుకొని చిన్న పిల్లలు సహా తీసుకొని వెళ్ళిపోయారు, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఇక బానిసత్వ బతుకులు బాగుంటాయా? వాళ్ళ కింద అణిగి, చేతుల కింద అణిగి మణిగి ఉండాలి కదా. స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు పిలిస్తే మనమేమో దాసత్వంలో ఉండడానికి వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు. వినమా దేవుని మాట? వినాలా వద్దా? చూడండి 44 వచ్చు. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారం సాక్ష్యం గుడారం అరణ్యంలో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకున్న వారే దేవుడు తమ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషుతో కూడా ఈ దేశంలోనికి దాన్ని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టెగోరు. ఇక చరిత్ర అంతా చెప్తున్నాడు. మోషే తర్వాత యెహోషువ తర్వాత ఇక ఆ 10 ఆజ్ఞలు ఏవైతున్నాయి అవన్నీ కూడా యెహోషువ కాలంలో అప్పటి వరకు ఉన్నాయి. తర్వాత దావీదు దినములు కూడా ఉన్నాయి. దావీదు దాన్ని తీసుకొని వచ్చాడు, దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు. ఇంక ఇదంతా కూడా చెప్తున్నాడు. దేవుని మందిరం గురించిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. యెహోషువ కాలంలో కూడా ఉన్నాయి. దావీదు దేవుని దయ, దేవుని కృప పొంది దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని చూశాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు కట్టొద్దు, నీ తర్వాత నీ కుమారుడు సొలొమోను కడతాడని చెప్పాడు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించను. ఇక 50 వచనం, 48, 49, 50 వచనాలు కూడా కలిసే ఉన్నాయి. దేవుని మందిరాన్ని గురించిన ప్రస్తావన చెప్పాడు. ఇదంతా స్టెఫన్ చెప్తూ ఉన్నాడు. మోషే, తర్వాత ఇజ్రాయెల్ చరిత్ర, తర్వాత యెహోషువ, దావీదు, చివరికి సొలొమోను, చివరికి యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చాడు. ఇక మందిరం టాపిక్ తీసుకొచ్చాడు. ఈ మందిరం గురించి 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనుషుల చేత కట్టబడిన ఆ మందిరం అనేది కేవలము అది దేవుని గౌరవానికి సూచిక మాత్రమే. కానీ దేవుడు ఇలానే కూర్చుంటాడు, ఇక్కడ పెడితే ఇక్కడే ఉంటాడు, ఇక మళ్ళీ తీసుకెళ్తే ఇంకొకడ పెడితే ఇంకొకడు ఉంటాడు అంటే ఒక స్థలానికి పరిమితం కాదు దేవుడు. మరి మందిరం ఎందుకు కట్టమన్నాడు? మందిరంలో ఉండని దేవుడు మందిరం ఎందుకు కట్టమన్నాడు? ఆయన గౌరవానికి సూచిక, దేవుని మహిమ కొరకు, దేవుని గౌరవానికి సూచన అనే దానికి మనం గమనించాలి. ఎందుకంటే దీనికి వివరణ కూడా ఉందన్నమాట. యెషయా గ్రంథం 66:1 ఉందంటే, భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం. మీరు నా కొరకు కట్టగోరే మందిరం ఏపటిది? మరి అయితే వద్దా ప్రభువా చెట్టు కింద కూర్చోాలా? కాదు, చెట్టు కింద కూర్చోడానికి కాదు, ఇది చెట్టు కింద కూర్చొని కాదు. మందిరం అనేది దేవుని యొక్క గౌరవానికి సూచన. దేవుని ఆరాధించే ఒక స్థలం కావాలి. నేను మీ మధ్యలోకి వచ్చి మీతో నేను నివసించాలంటే మీరు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి, నిర్మించాలి అని దేవుడు కోరుకున్నదన్నమాట. ఇప్పుడు సమాజముగా దేవుని ఆరాధించడానికి దేవుని బిడ్డలందరూ ఒక చోట కూడుకోవడానికి ఒక మందిరం కావాలి. ఓకేనా? దేవుడు ఆ మందిరంలో ఉంటాడు, ఇక తర్వాత ఇంక ఎక్కడ ఉండడు అనేది కాదు దాని అర్థం. చాలా మంది అపార్థం చేస్తుంటారు. నువ్వు ఎక్కడ మోకరించి ప్రార్థిస్తావు అక్కడ దేవుని సన్నిధి వస్తుంది, కానీ ఒక ప్రత్యేకమైన స్థలం మాత్రం ఖచ్చితంగా కావాలి. ఓకే, అది 50 వచనం అంతా కూడా ఆ విషయాలు ఉన్నాయి. ఇక అదన్నీ మనకు మందిరం గురించిన విషయాలు కనుక దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్స్ అవసరం లేదు. మిగతా విషయాలు మనం వచ్చే వారం నేర్చుకుందాం. ఓకే, ప్రాముఖ్యమైన ఒక 2-3 మాటలు మనం చదివిన 37 నుంచి 50 వచనాల్లో మనం నేర్చుకున్న దాంట్లో నుండి ఒక 4 విషయాలు చూడండి. మోషేను గౌరవించి క్రీస్తును తిరస్కరించకూడదు అన్నది స్టెఫను ప్రసంగం యొక్క ఉద్దేశం 50 వచనం వరకు. రెండవది, దేవుడు ఒక స్థలములో కాదు హృదయంలో నివసిస్తాడు అని కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్న మాట మనం గమనించాలి. 1 కొరింథీ 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుడు మీ హృదయంలో నివసిస్తాడు. దేవుని మందిరము అనేది భౌతికంగా కట్టడం మాత్రమే కాదు, మనమే దేవుని మందిరం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఒకవేళ ఈ మందిరాన్ని పాడు చేసినా ఈ మందిరాన్ని పాడు చేసినా దేవుడు ఊరుకోడు. ఓకేనా? దేవుని ఆలయం, మీ దేహం దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం. మరి ఈ దేహాన్ని పాడు చేయొద్దు. ఓకేనా? దీన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే ఆయన మనలో ఉంటాడు. మరి ఈ ఆలయాన్ని ఎవరు పాడు చేసినా వారిని దేవుడు పాడు చేస్తాడు. మరి ఈ ఆలయాన్ని పాడు చేయటం అంటే బండిలో పెట్రోల్ పోస్తే బైక్ నడుస్తుంది, నీళ్లు పోస్తే నడవడం కాదు, ఇక అసలు పనికిరాదు, ఇక లైఫ్ కొత్తమే, ఇక బండి స్టోర్కి వేయాల్సిందే, అంత ఉంటుంది దానికి, అందులో నీళ్ళు పోతాయి. మరి ఇది పరిశుద్ధాత్మకు ఆలయం, దేవుడు ఉండేది. మరి ఈ ఆలయాన్ని మనం కాపాడుకోవాలి. ఆమె అవునా కదా? మీరు ఎలా అర్థం చేసుకుంటారో దేవుని వాక్యం చెప్తుంది కనుక ఈ దేహాన్ని జాగ్రత్త కాకుండా, దేహం అంటే ఏదో తాగే వాళ్ళ గురించి చెప్తున్నారులే, మాకు కాదనుకోండి. బూతులు మాట్లాడే వాళ్ళు కూడా, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు, చెడ్డ మాటలు మాట్లాడే ఇందులోంచి వస్తాయి.
మాటలు బయట నుంచి వస్తాయా, లోపల నుంచి వస్తాయా? హృదయం నుంచి వస్తాయి కదా. కాబట్టి వీటన్నిటిలో కూడా కొంచెం జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడుతూ ఏం చేయాలంటే దీన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి దేవుడు ఆకాశం సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎంత పెద్ద మందిరం కడతారు? మీరు కట్టలేరు. భూమి నా కాళ్ళకి సరిపోదు, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు అంటే అర్థం ఏంటి? మీ హృదయంలో నేను సరిపోతాను. అంటే నా ఆలయం మీరే, మీ దేహమే నా ఆలయం. కాబట్టి నేను మీలో ఉండాలనుకుంటున్నా, మీరు దీన్ని కాపాడుకోండి అని చివరిగా చెప్తున్నమాట. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మన హృదయము, మన జీవితము మరి దేవునికి పరిశుద్ధ నిలయంగా ఉండాలి. క్రీస్తే మనకు కేంద్రంగా ఉండాలి. స్టెఫను యొక్క ఉద్దేశం, స్టెఫను యొక్క మాటలోని ఉద్దేశం అంతా మనం నేర్చుకున్నాం. దేవుని బిడ్డలు ప్రవర్తించే విధానం గురించి వారు మోషేని గౌరవిస్తారు.